హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ఇవాళ అయితే కిచిడి చేస్తున్నా. నేను ఏం కిచిడి అనుకుంటున్నారా? ఈ పెసర బ్యాలు వేసి కిచిడి చేస్తున్నా. ఇది చాలా బాగుంటుంది. ఇది బాలింతలకి కూడా పెడతారు. ఇది తింటే చాలా మంచిది, చలవాని. ఇది చూడండి ఎలా చేస్తాను నేను. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేశాను, కొద్దిగా నెయ్యి ఆయిల్ వేసి తపాలా పెట్టాను. ఇదిగోండి గ్యాస్ అయితే ముట్టించాను. ఇదిగోండి పెసలు ఫ్రై చేశాను, బియ్యం కడిగి పెట్టేశాను. బియ్యం నానుతున్నాయి. ఈ పెసలు ఫ్రై చేసినవి ఇందులో వేసేయాలి. ఇవి కూడా కలిసి నానిపోతాయి అందులో. ఇదిగోండి ఇలాగా చూసారా, ఇలా ఉంటుంది. ఈ కిచిడి చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, అసలు మర్చిపోలేరు. కిచిడి అంటే చాలా రకాలుగా చేస్తారు. మా ముస్లిం స్టైల్ కిచిడి ఇది. మేమైతే ఇలా చేస్తాము. పెసరబ్యాలు వేసి మామూలుగా అన్నంలో బియ్యంలో పెసరబ్యాలు వేసి కూడా చేసేవాళ్ళు ఉన్నారు, తాలింపు వేయకుండా. ఇదేమి ఆయిల్ అయితే కాగింది, ఉల్లిపాయలు వేస్తున్నా. ఎక్కువ మసాలాలు ఎక్కువ ఏం అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలు. ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా. ఉల్లిపాయలు ఎంత ఎర్రగా అయితే రైస్ అంత కలర్ వచ్చింది. ఏదోని లవంగా చెక్క ఇవి బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర తక్కువ ఉంది నా దగ్గర. ఇంట్లో అయితే అవైలబుల్ లేదు, కూరగాయల అబ్బాయి రాలేదు, అందుకనేసి ఉన్నది వేసి చేస్తున్నా. దీంట్లోకి అయితే ఆలు కర్రీ చేశాను. ఇదిగోండి ఆలు కర్రీ చాలా బాగుంటుంది. దీంట్లో పచ్చిమిరకాయలు, టమాటాలు, శనక్కాయ పప్పులు వేసి పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ కిచిడీలో చాలా బాగుంటుంది. పురుడు లేకుండా మామూలుగా 7 రోజులకు చేస్తారు చూడండి, పురుడు చేస్తారు బాలింతలకు. అప్పుడు చేస్తారు ఈ కిచిడి. ఉల్లగడ్డ కూర, గోంగూర చేస్తారు మా ముస్లిమ్స్ అయితే. బారసాలకైతే పలావు అవన్నీ చేస్తారు. కిచిడి చలవ అనేసి మంచిదని కిచిడి అయితే చేస్తారు. ఉల్లిపాయలు ఎక్కువ మరీ ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. కిచిడికి తొందరగా అయిపోద్ది ఇది, ఈజీగా. కుక్కర్లో అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఉల్లిపాయల్లో. ఇది బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అన్నీ. ఎప్పుడైనా మసాలా అది తొందరగా ఉల్లిపాయలు కలర్ రావాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోద్ది, తొందరగా వచ్చేస్తుంది. నేనైతే వీడియో తీసేవాళ్ళు లేరు, నేనే తీసుకుంటా చేస్తున్నాను. అందుకని ఒక్క చేతితో చేస్తున్నా ఏదైనా పని. ఇదిగోండి కొద్దిగా సాల్ట్ వేసాను. కొద్దిగా సాల్ట్ వేస్తే కొద్దిగా తొందరగా కలర్ వచ్చింది. ఇలా బాగా ఫ్రై అవ్వాలి కొద్దిసేపు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి బాగా. స్మెల్ చూడండి గుమగుమలాడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటేనే స్మెల్ బాగా వచ్చేసిద్ది అసలు. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేస్తున్నా. ఇది కొద్దిగా ఫ్రై చేసుకున్నాం. ఇది ఎప్పుడైనా పలావులు చేయాలంటే మసాలా మాడకుండా కదిలిస్తూ ఉండాలి ఎక్కువసేపు. మనం వేసి వదిలేస్తే ఇంకా అవి మాడిపోతాయి. మాడకుండా మంచి టేస్ట్ ఉండాలంటే కొద్దిగా సేపు ఇక్కడే టైం స్పెండ్ చేయాలి. మనం ఇట్లా వేసి అట్లా పక్కకి వెళ్ళి కూర్చుంటే ఇంకా అంతే, మర్చిపోవటమే మసాలాని. ఎప్పుడైనా ఇట్లా ఓపిక్గా కదిలించుకుంటా సన్న మంట పెట్టుకొని మసాలా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై అయితే చాలు. మరి ఎర్రగా అవ్వాల్సిన పని లేదు కిచిడికి కాబట్టి. పలావుకి అయితే బాగా ఎక్కువ ఫ్రై అవ్వాలి. దాంట్లో అయితే కొబ్బరి పేస్ట్ కూడా వేస్తాను నేను. అవుతుంది. బియ్యం కూడా నానాయి బాగా. బియ్యం పలావుకి ఎప్పుడైనా ఎంత నానితే అంత టేస్ట్ వస్తుంది, మెదుపు వస్తుంది అన్నము బాగా. ఇదిగోండి అన్నీ ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నా, ఒక చిన్న స్పూను అంతే వేసేసి ఒక్కసారి కదిలిచ్చేసాం. పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం అంటే చాలు, పచ్చివాసన పోయిద్ది. అయితే నీళ్లు వేస్తున్నా. ఇంకా నీళ్లు నేను ఒకదానికి 2 వేస్తాను, మీరు 1కి 1.5 వేసుకోవచ్చు. నాకు కొద్దిగా మెత్తగా ఉండాలనేసి, మా వారైతే మరీ పొల్లులుగా తినరు, అందుకనేసి 1కి 2 వేస్తున్నా. ఇదిగోండి ఈ చెంబుతో నేను 1 చెంబు బియ్యం వేసాను. బియ్యము, పెసరపప్పు ఏదైనా కానీ 1 చెంబు కొలత వేసాను. ఇంకా 2 చెంబులు వేసి కొద్దిగా ఉప్పు అయితే వేసేస్తే ఎసరు వచ్చేసిద్ది. ఇంకో చెంబు మళ్ళీ వేద్దాం. ఫస్ట్ అయితే ఉప్పు వేసేస్తున్నా. 1 కేజీ బియ్యం వేసాను నేను. ఉప్పు అయితే ఇంత వేస్తే సరిపోతుంది, మరి ఉప్పగా లేకుండా చాలు. ఇంకా అంతే. ఇంకో చెంబు నీళ్ళు వేసి ఇంకా మూత పెట్టేస్తాను.
ఎసరు వచ్చినప్పుడు బియ్యం వేసేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఎసరు అయితే వచ్చింది చూడండి. బియ్యం వంచి పెట్టాను ఒట్టిగా. ఇప్పుడైతే ఈ బియ్యం ఇందులో వేసేస్తున్నా. అంతే, బియ్యం బాగా కదిలిస్తే ఇంకా ఒక 5 నిమిషాల్లో కిచిడి అయితే రెడీ అయిపోద్ది మనకు. ఒక చేతితో కాబట్టి నీట్గా తుడిచేయాలి, బియ్యము తుడిచేయాలి. ఇదిగోండి ఇప్పుడైతే మూత పెట్టేద్దాం, ఫుల్ మంట పెట్టేసి ఇంకా ఉడికిద్ది ఇది. రండి చూసేద్దాం. రైస్ అయితే అయిపోయింది, గుమగుమలాడే పెసరపప్పు పలావ్ రెడీ అయిపోయింది. ఇదిగోండి మీరు కూడా ఇదిగోండి ఈ పెసరపప్పు కిచిడి, పలావ్ అనొచ్చు కిచిడి అనొచ్చు. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఇది అక్కడక్కడ ఈ బ్యాళ్ళు తగులుతూ ఉంటాయి, పెసర బ్యాళ్ళు. తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా చేయండి. ఓకేనా, బాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.